సో బ్రాయిలర్ మాంసం తినడం వలన హెల్త్‌కి హానికరమా? నాటుకోడి మాంసమే మంచిదా? నాటుకోడిలో మాత్రమే పోషకాలు ఉంటాయా? హలో గైస్, నేను మీ డాక్టర్ యశస్‌రావు. ఈరోజు మనం అందరికీ కామన్‌గా వచ్చే డౌట్‌ని మనం క్లారిఫై చేద్దాం. మన సబ్‌స్క్రైబర్స్ అలాగే చాలామంది ఫార్మర్స్ ఓనర్స్ కూడా చాలామంది అడిగారు. మనం నార్మల్‌గా కాకుండా సైన్స్ ప్రకారం ఏది మంచిది మనకి ఏది మనకి హానికరం అనేది తెలుసుకుందాం ఈరోజు. ఈ టేబుల్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. నార్మల్‌గా నాటుకోళ్ళకి 6 నెలల టైం పడుతుందనమాట మాంసం తయారవ్వడానికి. అదే బ్రాయిలర్స్‌లో అయితే కేవలం 6 వారాల్లో మాత్రం సరిపోతుందనమాట. 42 రోజుల్లో మాంసం తయారవుతుంది. నాటుకోళ్ళ మాంసం స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుందన్నమాట. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రాయిలర్కి అంత టేస్ట్ ఉండదన్నమాట. ఈవెన్ దాంట్లో ప్రోటీన్ ఉన్నా కూడా అది కొంచెం వాటర్తో కలిసి ఉంటుంది. అలాగే దీనికి కమర్షియల్ ఫీడ్ ఇస్తామన్నమాట. ఎక్కువగా నాటుకోళ్ళు న్యాచురల్గా దొరికే ఫుడ్ని తీసుకుంటే. బ్రాయిలర్కి నాటుకోడికి మన కంపారిజన్కి వస్తే ప్రోటీన్ పర్సంటేజ్ అనేది దేశీ చికెన్లో నాటుకోడిలో చాలా ఎక్కువ ఉంటుంది. అది బ్రాయిలర్లో కూడా ఎక్కువ ఉంటుంది, బట్ వాటర్ మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. ఫ్యాట్ పర్సంటేజ్ అయితే బ్రాయిలర్లో ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ చికెన్ ఆ స్కిన్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, జింక్ నాటుకోళ్ళలో ఎక్కువ ఉంటాయి. అదే వాటర్ కంటెంట్ బ్రాయిలర్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఇది డైలీ యూస్కి, డైలీ ప్రోటీన్ ఇంటెక్కి బ్రాయిలర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. మన జిమ్ ట్రైనర్స్కి వీళ్ళందరూ కూడా జిమ్ చేసే వాళ్ళకి డైలీ ఫిజికల్ యాక్టివిటీ అలాగే న్యాచురల్గా దొరికే ఫీడ్ని తీసుకోవడం వల్ల, ఇన్సెక్ట్స్ ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల వీటికి హై క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది, అలాగే హెల్తీగానే ఉంటాయి. అలాగే కొంతమంది నన్ను అడిగారు, సార్ బ్రాయిలర్స్లో హార్మోన్స్ ఎక్కిస్తారు కదా, అవి మనకు ప్రమాదం అవుతాయి, సో అందుకని చెప్పేసి మేము బ్రాయిలర్ తినమంటారు. యాక్చువల్గా అండి అది పెద్ద మిత్, అది మూఢనమ్మకం. అది బ్రాయిలర్లో ఎక్కడ కూడా హార్మోన్స్ ఎక్కించనమాట. ఈవెన్ దేశీ పౌల్ట్రీ మన నాటుకోళ్ళు కూడా ఎక్కడ హార్మోన్స్ పెట్టమన్నమాట. మెడిసిన్స్ మాత్రం మిస్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా టైట్ రూల్స్ పెట్టడం వల్ల అది కూడా జరగదు. అలాగే హార్మోన్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే కమర్షియల్గా హార్మోన్స్ మనకు దొరకవు. అలాగే కొన్నిసార్లు వీటిని స్టోర్ చేయడానికి ఏమైనా కెమికల్స్ అయితే వాడుండొచ్చు అనమాట. ఇప్పుడు అంతేకాని ఇలాంటి హార్మోన్స్ కానీ మెడిసిన్ మిస్యూజ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు అనమాట. ఇంకా కొంతమంది అడుగుతుంటారు, స్కిన్ చర్మాన్ని ఎందుకు తినకూడదు అని చెప్పేసి. చర్మం తినొచ్చండి. చర్మం ఎందుకు తినకూడదు అంటే అందులో ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కొంత హార్ట్ పేషెంట్స్ లేకపోతే బాగా ఓల్డ్ పీపుల్ అనమాట చర్మం తినడం వల్ల ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్స్. ఏది బాగుంటుంది, ఏది మనం చూస్ చేసుకోవచ్చు అంటే మనకి దీనికి చాలా పారామీటర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనమాట. కాస్ట్ బేస్లో చూసుకుంటే మనకి బ్రాయిలర్ అయితే తక్కువ కాస్ట్కి వస్తుంది. తక్కువ కాస్ట్కి వస్తుంది కాబట్టి అనేది మంచిది కాదు. ఎక్కువ కాస్ట్ దేశీ కోళ్ళు లేదా నాటుకోళ్ళు ఎక్కువ కాస్ట్ దొరుకుతాయి కాబట్టి అని మంచి ఏం కాదు. వెల్ మెయింటైన్, బాగా మెయింటైన్ చేసిన బ్రాయిలర్స్ అనమాట చాలా హెల్తీ అనమాట. ఎందుకంటే మనకి రీసెంట్గా న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం కదా, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. అంటే విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, ప్రాపర్ డయాగ్నోసిస్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఆ రెసిడ్యూస్ అనమాట బ్రాయిలర్స్లో ఉంటాయన్నమాట. అదే విషయాన్ని మన నాటుకోళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మనం యాంటీబయాటిక్స్ పర్సంటేజ్ చాలా తక్కువ వాడతాం, ఎందుకంటే న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి. మెడిసిన్ కంట్రోల్ కూడా చాలా అంటే చాలా తక్కువ వాడతాం కాబట్టి అందులో రెసిడ్యూస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో బాగా వెల్ మెయింటైన్ చేసిన బ్రాయిలర్ అనమాట చాలా బెటర్ అనమాట. అసలు మెయింటైన్ చేయని, లేకపోతే ఈవెన్ బేసిక్ ట్రీట్మెంట్ లేని లేదా క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న దేశీ కోళ్ళ కంటే వెల్ మెయింటైన్ చేసి బెటర్ న్యూట్రియం చేసిన బ్రాయిలర్ చాలా బెటర్ అనమాట. అలాగే మనకి బ్రాయిలర్ ఎందుకంటే 42 డేస్ నుంచి 45 డేస్లో పెరుగుతుంది, నాటుకోళ్ళు అయితే 6 నెలలు 7 నెలలు పడుతుంది ఎందుకని అడుగుతుంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బ్రాయిలర్ 42 రోజులు పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే జెనెటిక్స్ అండి. వాటికి ఆ జీన్స్లో ఉంటుంది, అంతేగాని మనం ఏదో ఇంజెక్షన్ చేయడం వల్ల లేకపోతే ఇంకేదో చేయడం వల్ల అది పెరగదు. ఇంకోటి ఏంటంటే హైట్ రావడానికి కారణం ఏంటంటే ఫీడ్ అండి. వాళ్ళకి హై కాన్సన్ట్రేట్స్ అనమాట. ఈ బ్రాయిలర్స్ అన్నిటికి కూడా ఒక సపరేట్ ఫీడ్ మెయింటైన్ చేస్తారనమాట. దానివల్ల హై గ్రోత్ ఉంటుంది. జెనెటిక్స్ కూడా తోడై మనకి 45 డేస్లోనే 2.5 to 3 కిలోస్ వస్తాయి అనమాట. దేశీ కోళ్ళు ఎందుకు రావంటే దానికి న్యాచురల్గా రేర్ అవుతాయి అనమాట. హై ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అలాగే వాటి జెనెటిక్స్లో కూడా అంత ఫాస్ట్ గ్రో అయ్యే జీన్స్ ఉండవు అనమాట. అది మెయిన్ రీజన్. ఫైనల్ కంక్లూజన్కి వచ్చేటప్పటికి బ్రాయిలర్ మాంసం తినడం వల్ల ఎటువంటి ప్రమాదకరం ఉండదండి. అదంతా మిత్ అనమాట. మనకు చీప్గా దొరుకుతుందని మాత్రం అది ప్రమాదకరం కాదు. బట్ కొనే ముందు ఒకసారి 1-2 సార్లు మనం అది ఫ్రెష్గా ఉందా లేదా అనేది చూసుకోవడం ఉంటుంది, ఎందుకంటే బ్యాక్టీరియల్